తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో దాగి పార్వతి రాక కోసం ఎదురు చూడసాగాడు. మన్మధుడు ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది. చెట్లు చిగురించి పూత పూసాయి. చిలుకలు, గోరువంకలు, కోకిళ్ళు పాడాయి. కొద్దిసేపట్లో పార్వతి తన స్నేహితురాళ్లతో సహా మారేడు వనం ప్రవేశించింది. వాళ్ళు తమ వెంట పువ్వులు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వనం పూర్తిగా మారి ఉండటం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడు ఉన్న చోటికి వెళ్ళింది. పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు. పార్వతి కొత్తగా కనిపించింది. వనమంతా వింతగా కనిపించింది. కాని శివుడు ఈ మార్పుకు కారణం ఏమిటని ఆలోచించక మళ్ళీ కళ్ళు మూసుకొని తపస్సులో మునిగిపోయాడు. పార్వతి రోజూలాగే శివుడికి షోడశోపచారాలు చేసి నమస్కారం చేసి ధ్యానిస్తూ శివుడు ముందు నిలబడింది. అప్పుడు శివుడు ఆమెను మళ్ళీ చూసి ఎప్పుడూ లేని కోరికతో నిండిపోయి అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. పార్వతి శివుడు దగ్గర సెలవు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగింది. శివుడు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో మన్మధుడు తన పూల బాణాలను ఒక్కొక్కటిగా శివుడు గుండెకు గురిచూసి కొట్టాడు. తామర పువ్వు, అశోకం, మామిడి, నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కాని మన్మధుడి 5వ బాణమైన నీలోత్పలం శివుడి గుండెను గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు చాలా కోపంతో ఎవడ్రా నన్ను పూల బాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులోంచి నిప్పుజ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిద అయిపోయింది. దాంతో పాటే మన్మధుడు కూడా బూడిద అయిపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడు ముందు వచ్చి స్తోత్రాలు చదివి ఆయన్ను సంతోషపరిచారు. ఆయన తన 3వ కన్ను మూసి నిప్పుజ్వాలలను ఆపాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడు ముందు వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏ తప్పు లేదు. నీ వల్ల పార్వతికి కొడుకు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో ఈ దేవే